అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ. నిన్నటి రోజున 27వ వార్డు తుఫాన్ సెంటర్లో గత కొద్ది రోజులుగా నీటి సరఫరా అంతరాయం కలిగిందని చెప్పి వచ్చినటువంటి సమాచారం మేరకు నిన్న జనసేన పార్టీ తరఫున మన యొక్క తుఫాన్ సెంటర్లో పర్యటించడం జరిగింది. పర్యటించిన తర్వాత అక్కడ జరిగినటువంటి అసౌకర్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా సచివాలయం సిబ్బందికి తెలియపరచామనేసి ఈరోజు వాటర్ హౌస్ కాలనీ దగ్గర ఉన్నటువంటి 27వ వార్డు సచివాలయం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ వచ్చిన తర్వాత తెలిసినటువంటి విషయం ఏమంటే, ఆల్రెడీ ఈరోజు ఉదయం నుంచి కరెంటుకి సంబంధించి మోటార్కి సంబంధించిన మొత్తం కూడా సరే ఎంప్లాయీస్ అంతా కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియపరచడం జరిగింది. మేము దీనికైతే కూడా చాలా వరకు సంతోషిస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత మా నోటీస్కి వచ్చినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, సచివాలయం దగ్గరకు వచ్చి ఇక్కడ దాదాపు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాలు అయినా కూడా సరే 27వ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఫోటో లేదు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఫోటో కూడా ఇక్కడ లేదు. సరే, ఫోటోల విషయం మనము ఎగ్జామ్స్ను ఒకళ్ళు ఇద్దామనుకున్నా కూడా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క మహిళా పోలీస్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, అమ్యూనిటీస్ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ప్లానింగ్ కావచ్చు, అడ్మిన్ కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఈ సరౌండింగ్స్లో ఉండేటువంటి కుటుంబాలన్నిటికీ కూడా సరే ఈ సచివాలయం సంబంధించి ఇన్ఛార్జ్ కావచ్చు, ఎవరిది కూడా సరే ఈ యొక్క నోటీస్ బోర్డు అనేది ఇక్కడ సచివాలయంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఎవరైనా కూడా సరే ప్రజలు ఏదైనా అసౌకర్యం జరిగినప్పుడు, ఏదైనా వాళ్ళ ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా సచివాలయం సిబ్బందిని కలవడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు అది ఎడ్యుకేషన్ సంబంధించా, వెల్ఫేరా, లేదంటే ప్లానింగా, లేకపోతే మహిళా పోలీసా, అమ్యూనిటీసా, దేనికి రిలేటెడ్గా ఉంటుంది అనేది వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఏది కూడా సరే ఇక్కడ ఈ సచివాలయంలో లేదు. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం అనేది అనేక రకాలైనటువంటి పథకాలని, ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది. దానికి సంబంధించి ఎలిజిబిలిటీస్ లిస్ట్ కూడా కావచ్చు, ఏది కూడా సరే ఈ యొక్క సచివాలయం దగ్గర ఎక్కడ కూడా సరే ఆ యొక్క మోడలింగ్ కావచ్చు, అదేవిధంగా ప్రజలకి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా కావచ్చు, ప్రభుత్వం ఎంత కష్టపడి ఇన్ని పథకాలు తీసుకొస్తుందని కావచ్చు, అదేవిధంగా సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఇమీడియట్గా పరిష్కరించే దిశగా మీకు పలానా వాళ్ళు ఉన్నారు మీకు అనేది హామీ ఇస్తూ ఉండేటువంటి ఎటువంటి పట్టిక కూడా ఇక్కడ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా కూడా సరే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని పోయేసి ఈ విధంగా ఇంకేమైనా ఉన్నా కూడా సరే ఇమీడియట్గా దాన్ని విధంగా కూడా సరే చేయాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాము. జై జనసేన, జై హింద్.